ప్రభుత్వ వైఫల్యాలను అసమర్థ పాలనను ప్రశ్నిస్తే తప్పులు దిద్దుకోవాల్సిన పాలకులు ఆ పని చేయటం లేదు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి కుట్రలు పన్నుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కూటమి పాలకులు చేస్తున్న వేధింపులే దీనికి నిదర్శనం. కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఘటనలో ఇంతవరకు యజమానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, బెల్ట్ షాపుల నిర్వాహకులను ఎందుకు అరెస్టు చేయటం లేదు అని ప్రశ్నించామని, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మద్యం సేవించిన బైకర్ శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఈ ప్రమాదానికి కారణమయ్యారని, బెల్ట్ షాపు దందాలు కూడా ఈ ప్రమాదానికి కారణమయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆరోపణలు, విమర్శలపై విచారణ చేయాల్సిన కూటమి ప్రభుత్వ పాలకులు ఆ పని చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలను, అభిమానులను వేధించే కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేసి వారికి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు, నాయకులు, సానుభూతి పరులు హాజరయ్యారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్దకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వచ్చారు. దాదాపు 3 గంటల పాటు డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది. అబద్ధపు కేసులను ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా? అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణలకు అంటూ తిప్పినా, చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మా పార్టీ సభ్యులు కానీ, మా అందరికీ కూడా స్ఫూర్తి, అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నేర్పించారు. ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము. హైవేలపై మద్యం షాపులను ఎందుకు ఏర్పాటు చేశారంటూ పాలకులను వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు పలువురు ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కర్నూలు సమీపంలోని లక్ష్మీపురం వద్ద బెల్ట్ షాపులు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు నియంత్రించలేదంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టామని పోలీసులకు స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అమ్మకాలతో పాటు బెల్ట్ షాపుల దందా కని విని ఎరుగని రీతిలో ఉందని, దాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం అమ్మకాలు సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో వీటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.